హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు నిన్న కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అంటే చిలిక ఏకాదశి అంటారు కదా. ఏకాదశి రోజున ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా చిలికని తొక్కుతారండి. అంటే బియ్యపు పిండిలో పాలు అన్నీ వేసి తొక్కుతారండి. అవి మనకి ఆ పాలు ఒంటి మీద పడితే చాలా మంచిదంట. ఏటా చేస్తారంట. ఇది నేనైతే ఒక 2 సంవత్సరాల నుంచే నాకు తెలుసండి. నేను పోయినేడు ఈ సంవత్సరం అయితే వెళ్ళాను. వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇయటానికి అలానే పూజ కాడికి అన్నీ అయితే అందరూ రెడీ చేసుకుంటున్నారండి. మామూలుగా అయితే కార్తీక మాసంలో ఏకాదశి పూర్తిగా ఉన్నప్పుడైతే ఈ సాయంకాలం పూట 4 అలా తొక్కుతారు. అయితే ఇప్పుడు అన్నీ సగం సగమే వస్తున్నాయి కదా. నిన్న మధ్యాహ్నం 12 దాకే ఉందన్నారు కాబట్టి నిన్న పొద్దున్న 9:30 కానించి రెడీ చేశారండి. అంటే పూజ చేయటం కానీ అలానే ఇవన్నీ తొక్కటం కానీ అలానే భజన కానీ కాసేపు అన్ని విష్ణు సహస్రనామం అలానే గీత అన్నీ సంబంధించిన పూజలు అయితే భజన అయితే కాసేపు చేసుకొని ఇంటికి వచ్చేసరికి అయితే 12:30 అలా అయిందండి. వాటిల్లోకి వేయటానికి అన్ని రకాల కాయలండి. దానిమ్మకాయ, అరటికాయ, యాపిల్కాయ, సీతాఫలం, కమలాకాయ అలానే కంపల్సరీగా కొబ్బరి, బెల్లం, ఆవు పాలు, చెరుకు ముక్కలండి. చెరుకు ముక్కలు చిన్నగా కోసారు చూసారు కదా. తేనె ఇవన్నీ వేసి జామకాయ ఇవన్నీ వేసి ఇప్పుడు చినిమెత్తి తొక్కుతారండి. చూడండి అక్కడైతే రెడీ చేస్తున్నారు. మధ్యలో ముగ్గు అనేది వేసి పసుపు కుంకాలు వేసి మధ్యలో ఉసిరి చెట్టు పెట్టుకొని ఉసిరి చెట్టు అలానే తులసి చెట్టు పెట్టి వాటికి పసుపు కుంకుమ గంధం అవన్నీ రాసుకొని అయితే రెడీ చేస్తున్నారు. ముందు పీట మీద అయితే అక్కడ దీపాలు పెడతారండి. ఇదిగోండి రోకలి చూసారు కదా. పసుపు కుంకుమ రాసి అయితే రెడీగా ఉంచారు. ఇక్కడికి ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి అయితే తొక్కుతారండి. నాకు తెలిసి మీకు ఐడియా ఉండకపోవచ్చు. నేను పొద్దున అయితే ఫోన్లో చూశానండి. ఎక్కడ ఒక్క చాట కూడా ఈ వీడియో లేదు. నేను పొద్దునుంచి చూస్తున్న యూట్యూబ్లో ఒక్క చాట కూడా నాకు ఈ వీడియో అనేది కనిపించలేదండి. అయితే మీకు కూడా కొంచెం ఒక ఐడియా ఉంటుందని అయితే ఈ వీడియో పెడుతున్నాను. అలానే వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమ పెడతారు. ఇగోండి పూజకాడికి అన్నీ రెడీ చేస్తున్నారు. అలానే ఉసిరికాయల్లో దీపం పెట్టి అక్కడ వెలిగిస్తారండి. అందరికీ ఉసిరికాయ వెలిగించడానికి అన్నీ రెడీ చేశారు. అందరూ ఉసిరికాయ వెలిగిస్తారు. కొంతమంది తెచ్చుకుంటారు, కొంతమంది లేదంటే అదిగోండి కింద పీట జరుపుతున్న మా అమ్మ ఆ అమ్మ వాళ్ళదండి దీపారాజన చేస్తున్నారు కదా. వాళ్ళదే ఇల్లండి. వాళ్ళే అన్నీ రెడీ చేసుకుంటున్నారు. వాళ్ళే పాపం అన్నీ తెచ్చి పెట్టుకుంటారండి. లేదనుకున్న వాళ్ళు పూజకాడికి కాబట్టి కావాలనుకున్న వాళ్ళు తాంబూలం ఇయటానికి కానీ కొబ్బరికాయ కానీ ఇట్లా ఉసిరికాయలు కానీ కొంతమంది తెచ్చుకుంటారు. ఇక్కడ పూజ అంతా అయిపోయినాక మనం మళ్ళీ రోల్ దగ్గరికి వెళ్ళి అక్కడ అయితే పూజ ఉంటుందండి. ఇదిగోండి చూసారు కదా ఎంతమంది ఉన్నారో. దాదాపు 30 మంది దాకా వచ్చారండి. అయితే ఇప్పుడు రోలుకి శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ రాసి రోకళ్ళకు కూడా పసుపు కుంకుమ అనేది రాసుకొని ఇప్పుడు రోకలతో తొక్కుతారండి. వెనకైతేనేమో బియ్యం నైట్ నానబెట్టి ఆ తడి బియ్యాన్ని ఇట్లా కొట్టి తడి బియ్య పిండి చేసేవాళ్ళంట. ఇప్పుడు ఎవరికి అలవాటు లేదు కదా. అందులో పెద్దవాళ్ళేమో అలవాటు ఉన్నా కొట్టలేరు కదండి. అందుకని తడి బియ్యపిండి వేయించుకొచ్చి బియ్యపిండి రోల్లో ముందు బియ్యపిండి వేసి తర్వాత బెల్లం వేసి తర్వాత ఆవు పాలు అలానే తేనె అనేది వేసి ముందుగా ముత్తైదులు అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు అనేది ముందు రోకలతో అయితే పిండి సిలువ అయితే తొక్కుతారండి. చూసారు కదా ఆవు పాలు అయితే పోస్తున్నారు అమ్మాళ్ళు. ముందు బియ్యపిండి మొత్తాన్ని బెల్లాన్ని గడ్డలు లేకుండా ముందు బియ్యపిండి బెల్లము కలిపేటట్టు తేనె కలిసేటట్టు ముందు తొక్కుతారండి. రోకలతో అందరు తల చెయ్యి అయితే ముత్తైదులు వేస్తూ ఉంటారు. దాని తర్వాత మొత్తము అయిపోయినాక అప్పుడు చివరికి ఇంకా మనకి కొంచెం కొంచెం పాలు అనేది పోసుకొని ఆ పిండి తొక్కినప్పుడు మన మీద పాలు అనేది మన ఒంటి మీద పడాలండి. అంటే మన శిరస్సు మీద కానీ మన ఒంటి మీద ఆ పాలు అనేది పడితే చాలా మంచిదంటండి. ఇది అంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళో విష్ణుమూర్తి గుళ్ళో కూడా ఈ చిలిక ఏకాదశిలో చిలుక తొక్కుతారంటండి రోలు పెట్టి. ఇలా ఎవరైనా ఆచారం ఉన్న వాళ్ళైతే ఇంటికాడ ముత్తైదులను పిలుచుకొని తొక్కుంటారండి. చూసారు కదా ముందు స్టార్టింగ్ కదా అన్ని పళ్ళు అవి కొంచెం అయితే వేస్తున్నారు. మరీ ఎక్కువ వేస్తే నీరు అయిపోతుంది కదా. అందుకని చూసి కొంచెం అయితే వేస్తున్నారు. ఇదిగోండి మా అమ్మ అత్త ఇద్దరైతే స్టార్ట్ చేస్తున్నారు. ముందు దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడి నుంచి అయితే చిలుక తొక్కటం అయితే రెడీ చేస్తారండి. ఈ పిడిలో అంతా ఒకరి తర్వాత ఒకళ్ళు వేసుకున్నాక చివరికి మనకి ఆ ప్రసాదం అనేది దేవుడికి నైవేద్యం లాగా పెట్టి అందరికైతే పెడతారు. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న వాళ్ళు ఇది తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్ని రకాల పళ్ళతో చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు దాదాపు కేజీ బియ్య పిండితో చేస్తున్నారు. కానీ అది మొత్తం అయితే ఏమీ వేయరు.
దాంట్లో కొంచెం కొంచెం పిండి అనేది ఇదిగో చూసారు కదా, ఇలా మొత్తం బెల్లము, బియ్యము, అలానే కాయలు వేసాం కదా, ఇవన్నీ కలిసేటట్టు అయితే ఇట్లా చీని తొక్కుతారండి. ఇలా మొత్తం అయిపోయినాక మనకి అది ముద్దల్లే అవుతుందండి. అప్పుడు విడిగా తీసి దేనికి అది కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి. నేను పోయిన సంవత్సరం ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అసలు అర్థం కాలేదు, కానీ చాలా బాగా అనిపించింది. సరదాగా అందరూ అమ్మలు, అక్కలు, వదినలతో చాలా సరదాగా చాలా బాగుంది. వెనకటి నుంచి ఇలా ఎవరైనా ఇంట్లో తొక్కుకునే అలవాటు అంటే చిలుక ఏకాదశిలో చిలుక తొక్కే అలవాటు ఉంటే తొక్కోవచ్చంట. అయితే ఇది అందరూ అయితే చేయరు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ అమ్మ వాళ్ళు అయితే కొన్నాళ్ళ నుంచి అయితే చేస్తున్నారంట. చూసారు కదా, ఇది తడి బియ్యం పిండి అప్పుడే ఫ్రెష్గా వేయించుకొచ్చారు. అన్నీ కొలతగా చూసి బెల్లం అనేది తురిగి పెట్టుకున్నారు. బెల్లం తొందరగా నలగదు కదండి, అందుకని ముందు బెల్లము బియ్యం అనేది వేసుకొని బియ్య పిండి అనేది వేసుకొని అయితే పిండి తొక్కుతున్నారు. మీ ఊర్లో ఇలాంటి సంప్రదాయం ఉందా? మీరైతే ఇది ఎప్పుడైనా అసలు చూసారా లేదనేది అయితే కామెంట్ చేయండి. ఇక ఇలా అందరూ అంటే పిండిని కూడా అందరూ తల ఒక చెయ్యి అయితే వేస్తారండి. ముందైతే ఒక 5 వేసినాక తర్వాత ఒక్కొక్కరు కూడా రోకలతో ఒక పోటు అనేది వేస్తారు. ఇక దాని తర్వాత ఆవు పాలు అనేది పోసి అసలు చిలిక ఏకాదశి రోజు అసలు చేసే కార్యక్రమం అనేది తర్వాత అయితే ఉంటుందండి. అదైతే చాలా సరదాగా ఉంటుంది. నేను మీకు చివర్లో పిక్ కూడా పెడతాను, అంటే ఆ పాలు ఎలా చిందుతుంది అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇదిగో చూసారు కదా, అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనేది దంచుతూ ఉంటారు. ఆ బెల్లం కొంచెం నలిగేదాకా, బెల్లము కొబ్బరి ఉంటాయి కదండి, అవి కొంచెం నలిగేదాకా అయితే ఇక అలా దంచుతూ ఉంటారు. ఇక అదంతా అయిపోయినాక ఇప్పుడు కొంచెం కొంచెం పాలు, తేనె అవి వేస్తూ అలానే కాయలు మన ఫ్రూట్స్ కోసి పెట్టుకున్నాం కదండి, అన్ని యాపిల్ ముక్కలు, దానిమ్మ ముక్కలు అన్నీ అయితే ముక్కలు వేస్తూ ఉన్నారు. ముక్కలన్నీ వేసేసినాక ఇక దాని తర్వాత తీసి విడిగా ఒక పెద్ద ప్లేట్లోకి తీసి ఈ పిండి మొత్తం చక్కగా చలివిడల్లే కలుపుతారండి. ఈ కాయలు తగులుతూ మనకి బెల్లము, తేనెతో చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఇది ఎంత తిన్నా కూడా ఎనర్జీగా ఉంటుంది, చాలా మంచిదంట. విడిగా ఉపవాసం ఉన్నప్పుడు ఏం తినకూడదు కదా, కానీ ఇది ఎంతైనా కూడా తినొచ్చు, అంత మంచిది. ఇలా మొత్తం కొంచెం కొంచెం నలగొట్టుకున్నాక మనకు కావాల్సింది ఇక మొత్తం పిండి అంతా అయితే వేసేసుకొని ఇంకా మొత్తం ఒక గిన్నెలోకి అయితే చూస్తున్నారు కదా ఇట్లా ముద్దల్లే అయిపోయిందో. ఇక ఇప్పుడు మిగిలిన పాలు అంటే మిగిలిన కొంచెం ఇక మిగిలిన కాయలన్నీ మిగిలి ఉన్నాయి కదండి, ఇక అవన్నీ వేసి ఒక 5 ముత్తైదులు కూర్చొని మొత్తం చక్కగా కలుపుతారు. చిలిక అనేది కలుపుతారు. ఇప్పుడు తొక్కారు కదండి, దీన్ని మొత్తం చక్కగా కలుపుతారు. కలిపి ఒక చలివిడి ముద్దల్లే చేస్తారు. ఇక దాన్ని కొంచెం కొంచెం రోట్లో వేసుకొని మనం ఆవు పాలు అనేది పోసుకుంటూ మన మీద చిందించుకోవాలి. చాలా బాగా జరిగిద్దండి నిజంగా. అక్కడ ఉండి చూస్తుంటే చాలా సరదాగా ఉంటుంది. ఇదిగో చూసారు కదా, తలొక్కళ్ళు ఒక్కొక్క చెయ్యి అనేది వేస్తున్నారు. ఖచ్చితంగా ఒకళ్ళు రోకుల పోటు అనేది ఒకళ్ళు కంపల్సరీ వేస్తారు. ఇదిగోండి ఇప్పుడు మొత్తం అయిపోయినాక మిగిలిన కాయలు, అరటి పండ్లు అన్నీ కొంచెం బియ్యం పిండికి అన్నీ వేసి అయితే ఇక అలా కలుపుతూ ఉంటారు. చూసారు కదా చలివిడాలు ఎలా కలుపుతున్నారో. ఇక ఏదైనా కొంచెం అంటే ఇంకా తడిగా ఉంది, ఇంకా కొంచెం లూజ్ అయ్యింది అని అనుకుంటే మిగిలిన బియ్యం పిండి కూడా వేసేసి చక్కగా చలివిడి ముద్దలల్లో అయితే చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడికైతే తొక్కింది అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి అనేది ఎంత కొంచెం కొంచెం ఒక గుప్పిడు వేసి దాంట్లో ఆవు పాలు అనేది పోయాలి. అంటే వెనకటి పెద్దవాళ్ళు, అమ్మవాళ్ళు, అత్త వాళ్ళు అయితే వాళ్ళు చక్కగా టెక్నిక్గా కొడతారు. వాళ్ళు ఒక్కసారి కొట్టంగానే అందరూ మీద చుట్టూరు నుంచుంటారు. అవి చిందాలని చెప్పి రోలు చుట్టూరు అందరు నుంచుంటారండి. అప్పుడు వాళ్ళు రోకలతో కొట్టినప్పుడు ఆవు పాలు పోసి మనకు ఆ చిమ్మిడిలో కొట్టినప్పుడు అవంతా మన ఒంటి మీద అనేది పడుతుంది. అలా పడాలంట. ఇదే మనకి నిన్న ఇంటికాడ జరిగింది. సేమ్ మనకి గుళ్ళో కూడా అంటే విష్ణుమూర్తి గుళ్ళో కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా ఇలా చిలుక అనేది తొక్కుతారు. చిలుక ఏకాదశి రోజు అలా తొక్కుతారంట. ఇదిగోండి ఇప్పుడు కొంచెం తీసి ఇంకా మిగిలింది కూడా కొంచెం కొంచెం వేసి అట్లయితే చేస్తున్నారు. చూసారు కదా, ఇప్పుడు సేమ్ ఇందాక చేసినట్టే ప్రాసెస్. కొంచెం కొంచెం చలివిడి అనేది వేసుకుంటూ మనం ఆ పాలు అనేది ఒంటి మీద పడేటట్టు అయితే తొక్కుతూ ఉంటారు. కొంచెం కొబ్బరి కూడా వేయాలి. ఇందాక కొబ్బరి నలగలేదు, అందుకని మళ్ళీ కొబ్బరి అనేది వేసి అది నలిగినాక కొబ్బరి అనేది తీస్తున్నారు. ఇప్పుడు ఆవు పాలు అనేది వేస్తున్నారు. చూసారు కదా, ఇక ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న ఆ చిలుక అనేది తీసుకొచ్చి కొంచెం కొంచెం ముద్ద అనేది ఇందులో వేస్తూ ఉంటారు. ఆ అమ్మ అయితే వేస్తుంది. చూసారు కదా, ఇక ఇప్పుడు ఇది ఇందులో కలిపేసుకోవాలి. ఆ పాలల్లో ఆ రోకలి బండ పడ్డప్పుడు అవి అనేది మన అందరి మీద చూసారు కదా ఎలా చిందుతున్నాయో.
అందరికీ చుట్టూరు నుంచుంటారండి. ఒక్కొక్కళ్ళు చక్కగా అంటే రోకలి బండితో మనకి చిలికి తొక్కుతూ ఉంటారు. ఆ పాలనేది మన మీద పడుతూ ఉంటాయి. కింద కూర్చుంటారు, అంటే అవి నెత్తి మీద పడాలి అంటారు, అలానే ఒంటి మీద పడాలి అంటారు. కొంతమందికి తెలియని వాళ్ళు తొక్కుతుంటే ఏంటంటే అవి కింద పడిపోతున్నాయి. అది పెద్దవాళ్ళు, అదిగో చూసారుగా మా అత్త వేసింది, కరెక్ట్గా వేశారు. అత్త వాళ్ళు అమ్మలు భలే వెనకటి నుంచి వాళ్ళకి ఇది కదా, చూస్తారు కదా, వాళ్ళు చక్కగా వేస్తారు. వాళ్ళు వేస్తే అసలు నేనైతే మరీ వీడియో కోసం పక్కనే నుంచి ఇదైతే కింద కూర్చున్నాను వీడియో కోసం. ఒకటి కరెక్ట్గా నా మొహం నిండా పడిపోయినాయి, కెమెరా మొత్తం పాలు పడిపోయినాయి. తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని అయితే నుంచున్నాను. చాలా బాగా సరదాగా ఉంటుంది. కావాలని అదిగో చూడండి, అట్ట తల పెట్టి తొక్కేటప్పుడు మన తల మీద పడేటట్టు అయితే వంగుంటున్నారు, చూసారు కదా. ఒంటి మీద పడటం ఒకటి, అలానే అందరు కూడా రోకలతో పట్టుకొని రోడ్లో అయితే ఒక దెబ్బ ఇలా వేస్తారండి. ఒక 5 సార్లు దండం పెట్టుకొని ఇక్కడ ఇదంతా అయిపోయినాక ప్రసాదం మొత్తం తీసుకొని మళ్ళీ ఇందాక మనం రెడీ చేసిన పూజ కాడికి వెళ్తారు. ఇదిగో చూసారు కదా ఎంత చిలుక అయితే తొక్కారో, ఇదంతా చూసారు కదండి ఇందాక రెడీ చేసిన ప్రసాదం. ఇది దేవుడికి నైవేద్యం పెట్టి అందరూ తలోక కాయ, అంటే ఏకాదశి రోజు, కార్తీక మాసంలో వచ్చి ఈ ఏకాదశి రోజు ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి పెళ్ళి అనేది చేస్తారు కదండి, కళ్యాణం. అలా అయితే రెడీ చేస్తారు. మొత్తం రెడీ చేసి అందరికీ తాంబూలాలు ఇచ్చి కాసేపు దేవుడి పాటలు, విష్ణు సహస్రనామం అలా అన్నీ చదువుకొని ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఉసిరికాయ అనేది వెలిగిస్తారు దేవుడి దగ్గర. వెలిగించి కాసేపు భజన అనేది చేసుకున్నాక ఇక అందరు తాంబూలాలు తీసుకొని ఇక అప్పుడు ఆ దేవుడి ప్రసాదం అనేది అందరికీ పెడతారండి. చాలా బాగుంటుంది. ఈ ఉపవాసం ఉన్నప్పుడు ఆ ప్రసాదం తింటే చాలా బాగుంటుందండి. నిన్నైతే ఏకాదశి రోజు ఇలా అయితే జరిగిందండి ప్రోగ్రాం. మీరైతే ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. చూసారు కదా, మీరు అసలు ఇలాంటి సాంప్రదాయం చూసారనేది కూడా నాకు కామెంట్ చేయండి. పూజ అంతా చక్కగా చాలా బాగా సరదాగా చాలా బాగా జరిగిందండి. అసలు టైం అనేది తెలియలేదు. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. నిన్నైతే పూజ అయితే ఇలా జరిగిందండి. ఇదిగోండి చివరికి కాసేపు భజన అనేది చేసుకున్నాక ఇంకా హారతి అయితే ఇచ్చేశారు. ఇంక తర్వాత ఇక ఒక్కొక్కళ్ళు తాంబూలం, ఇందాక అన్ని తాంబూలాలన్నీ రెడీ చేశారు కదండి, ఇక ఒక్కొక్క ముత్తైదుకి తాంబూలాలు అయితే అందరికీ ఇచ్చారండి. ఇదిగోండి స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి హారతి అనేది ఇస్తున్నారు. ఇక నిన్నైతే ఏకాదశి ఇలా అయితే జరిగిందండి. ఈ కార్తీక మాసం వచ్చి ఈ ఏకాదశి చాలా స్పెషల్గా ఉంటుంది. ఇదిగో చూసారు కదా, అలా ఒంటి మీద మనకి చిందాలి అందరూ కొట్టినప్పుడు. ఇలా అయితే మా ప్రోగ్రాం నిన్న జరిగింది. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి.